Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography lo class 9 lesson 3 ఇది. Okay? So drainage. So Indian drainage system అనేది ఇందులో నేర్చుకుంటాం. The term drainage describes the river system of an area. So drainage అంటే చూడండి river system of an area. ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న రివర్ సిస్టమ్ నే river system నే drainage అంటాం. Okay? Look at the physical map. You will notice that small streams flowing from different directions come together to form the main river, which ultimately drains into a large water body such as lake or a sea or an ocean. Okay? So, physical map lo chudandi oka small streams ilaga lines ila veluntayi. So, ivanni kuda kalisi oka large ga oka river ni form chesuntayi. Avanni kalisipoyi. Okay? Aa river final ga velli oka sea lo gaani ocean lo gaani kalisipotundi. So, drain aitundi. Okay? The area drained by the single river system is called drainage basin. ఒక సింగిల్ రివర్ సిస్టమ్ ఓకే రివర్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ అంతా కలిపితే అది రివర్ సిస్టమ్ అవుతుంది. సో ఒక సింగిల్ రివర్ సిస్టమ్ డ్రైన్ చేస్తున్న ఏరియా ఆ తడుపుతున్న ఆ ఏరియా అంతా కూడా అది ఫ్లో అవుతున్న ఏరియా అంతటిని డ్రైనేజ్ బేసిన్ అంటాం. ఓకే ఇట్స్ కాల్డ్ డ్రైనేజ్ బేసిన్. అండ్ ఏ క్లోజర్ అబ్జర్వేషన్ ఆన్ ద మ్యాప్ విల్ ఇండికేట్ దట్ ఎనీ ఎలివేటెడ్ ఏరియా సచ్ as a mountain or an upland separates two drainage basins. ఓకే చూడండి ఒక మ్యాప్ మీరు బాగా చూసుకుంటే లేదా ఇక్కడ ఉన్న ఇమేజ్ చూడండి రైట్. సో ఎనీ ఎలివేటెడ్ ఏరియా సో అంటే కొంచెం హైట్ ఉన్న ఏరియా మౌంటైన్ అవ్వచ్చు అప్ ల్యాండ్ ఏదైనా ఒక హైట్ లో ఉన్న ఒక ల్యాండ్ అవ్వచ్చు అప్ ల్యాండ్ సపరేట్స్ టూ డ్రైనేజ్ బేసిన్స్. సో ఒక వాటర్ ఫ్లో వెళ్తుంది ఇంకో వాటర్ ఫ్లో వెళ్తుంది వీటి మధ్యన ఒక హై ల్యాండ్ ఉంటేనే ఆ రెండు సపరేట్ అవుతాయి రైట్. ఈ రెండు ఫ్లోస్ అనేవి సపరేట్ అవడానికి ఒక మధ్యలో ఒక హైట్ ల్యాండ్ ఉంటుంది. సో అది మౌంటైన్ అవ్వచ్చు ఇంకో హైట్ గా ఉన్న ల్యాండ్ ఏదైనా అవ్వచ్చు. సచ్ అన్ అప్ ల్యాండ్ ఈజ్ నౌన్ యాజ్ వాటర్ డివైడ్. దాన్నే వాటర్ డివైడ్ అంటాం. ఆ హైట్ గా ఉన్న ల్యాండ్ నే వాటర్ డివైడ్ అంటాం. ఇక్కడ చూడండి సో ఇక్కడ స్ట్రీమ్ ఏ స్ట్రీమ్ బి ఇక్కడ రెండు రివర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మధ్యలో ఉన్నది వాటర్ డివైడ్. ఈ రెండింటిని డివైడ్ చేస్తున్న ల్యాండ్ ఇది హైట్ గా ఉన్న ల్యాండ్ ఇది వాటర్ డివైడ్. ఓకే టు యు నో వరల్డ్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ అమెజాన్ రివర్. సో ఆల్రెడీ తెలుసు మనకి వరల్డ్ లో లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ వచ్చేసి అమెజాన్ రివర్ ద్వారా ఫామ్ అవుతుంది. అండ్ ఫైండ్ అవుట్ విచ్ రివర్ హ్యాస్ ద లార్జెస్ట్ బేసిన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏ రివర్ కి లార్జెస్ట్ బేసిన్ ఉంది సో కనుక్కోండి మీరు. ఓకే డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం రైట్. డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఆర్ మెయిన్లీ కంట్రోల్డ్ బై బ్రాడ్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో ఇది మెయిన్ గా దేని మీద కంట్రోల్ అయి ఉంటుంది ఏది కంట్రోల్ చేస్తుందంటే రిలీఫ్ ఫీచర్స్. లైక్ రిలీఫ్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్ ప్లాట్యూస్ ఇవే డిసైడ్ చేస్తాయి. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అకార్డింగ్లీ ద ఇండియన్ రివర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ మేజర్ గ్రూప్స్. సో దాని ప్రకారంగా ఇండియన్ రివర్స్ అనేవి టూ మేజర్ గ్రూప్స్ గా డివైడ్ చేసాం. ఒకటి హిమాలయన్ రివర్స్ ఇంకొకటి పెనిన్సులర్ రివర్స్. ఓకే హిమాలయన్ రివర్స్ అలాగే పెనిన్సులర్ రివర్స్. ఓకే అంటే ఇది పెనిన్సులర్ ఏరియాలో ఉంటాయి స్టార్ట్ అవుతాయి ఇవేమో హిమాలయాస్ లో రైట్. అపార్ట్ ఫ్రమ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ టూ మేజర్ ఫిజియోగ్రాఫిక్ రీజన్స్ ఆఫ్ ఇండియా ద హిమాలయాస్ అండ్ ద పెనిన్సులర్ రివర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ మెనీ వేస్. సో అపార్ట్ ఫ్రమ్ ఆరిజినేటింగ్ సో వీటి యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది ఒకటి హిమాలయాస్ అయితే ఒకటి పెనిన్సులర్ ఇండియాలో స్టార్ట్ అవుతుంది రైట్. సో ఇది ఈ ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్ మాత్రమే కాదు టూ మేజర్ ఫిజియోగ్రాఫిక్ రీజియన్ లో స్టార్ట్ అవుతుంది రైట్. సో ఇదే మాత్రమే వాటి డిఫరెన్స్ కాదు అంటే వాటి యొక్క ఆరిజిన్ మాత్రమే వాటి యొక్క డిఫరెన్స్ కాదు వాటికి ఇంకా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఈ రివర్స్ కి హిమాలయన్ రివర్స్ కి పెనిన్సులర్ రివర్స్ కి. ఓకే మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్. సో హిమాలయన్ రివర్స్ అనేవి పెరీనియల్ ఇది ఒకటి డిఫరెన్స్. పెరీనియల్ అంటే హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఇయర్ మొత్తం వాటర్ ఉంటే అది పెరీనియల్ అవుతుంది. ఓకే దీస్ రివర్స్ రిసీవ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ యాజ్ వెల్ యాజ్ మెన్షన్డ్ ఫ్రమ్ మెల్టెడ్ స్నో ఫ్రమ్ ద లోఫీ మౌంటైన్స్. సో ఈ రివర్స్ కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ పెరీనియల్ రివర్స్ ఆర్ హిమాలయన్ రివర్స్ ఎక్కడి నుంచి వస్తుంది రెయిన్ నుంచి వర్షం నుంచి అలాగే స్నో ఉంది కదా హిమాలయస్ లో అది కరిగిపోవడం వల్ల అది మెల్ట్ అవడం వల్ల వీటికి వాటర్ అనేది వస్తుంది. The two major Himalayan rivers, Indus and Brahmaputra, originate from the north of the mountain ranges. So, Himalayan mountain ranges ఉన్నాయి కదా వాటికి నార్త్ సైడ్ నుంచి టూ మేజర్ ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఆరిజినేట్ అవుతాయి అని చెప్తాడు. ఓకే దే హ్యావ్ కట్ త్రూ ద మౌంటైన్స్ మేకింగ్ గార్జెస్. సో దే హ్యావ్ కట్ త్రూ ద మౌంటైన్స్ మేకింగ్ గార్జెస్. ఇక్కడ చూడండి గార్జ్ ఉంది. సో మౌంటైన్ ఉంది ఇటు ఒక మౌంటైన్ ఉంది వీటి మధ్య కట్ చేసుకుంటూ ఇలా లోతుగా ఇలా లోయల్లా వెళ్తాయి. సో వీటిని గార్జెస్ అంటాం. ఓకే సో గార్జెస్ అనేవి ఫామ్ చేస్తాయి మౌంటైన్స్ ని కట్ చేస్తూ. ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ లాంగ్ కోర్సెస్ ఫ్రమ్ దేర్ సోర్స్ టు ద సీ. సో లాంగ్ కోర్స్ ఉంటుంది వీటికి అంటే లాంగ్ డిస్టెన్స్ అనేవి ఇవి ట్రావెల్ చేస్తాయి. సో వాటి యొక్క సోర్స్ అంటే వాటి యొక్క ఆరిజినేటింగ్ పాయింట్ నుండి
ఫైనల్ గా సీలో కలిసిపోతాయి కదా, ఇక్కడ నుంచి ఇదంతా దాని యొక్క కోర్స్. సో దాని యొక్క రూట్ అనమాట. ఇదంతా ఎంత ఉంటుంది, చాలా లాంగ్ ఉంటాయి, సో చాలా డిస్టెన్స్ ఉంటాయి. ఓకే, దే పర్ఫార్మ్ ఇంటెన్సివ్ ఎరోషనల్ యాక్టివిటీ in their upper courses and carry huge loads of silt and sand. సో ఇంటెన్సివ్, సో చాలా ఎరోషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంటెన్సివ్ ఎరోషనల్ యాక్టివిటీ అంటే చాలా ఎక్కువ ఎరోషన్ అనేది శాండ్ ఎరోషన్ అనేది జరిగిపోతుంది ఇక్కడ. సో అదంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. క్యారీ హ్యూజ్ లోడ్స్ ఆఫ్ సిల్ట్ అండ్ శాండ్ ని తీసుకెళ్తాయి. సో సిల్ట్ అండ్ శాండ్ కంటే సిల్ట్ ఇంకా చిన్నది. ఓకే, సైజ్ డిఫరెన్స్ అన్నమాట సిల్ట్ అండ్ శాండ్. ఓకే, అండ్ ఇన్ ద మిడిల్ అండ్ ద లోవర్ కోర్సెస్ దీస్ రివర్స్ ఫార్మ్ meanders, oxbow lakes and many other depositional features in their floodplains. Okay, సో మిడిల్ అండ్ లోవర్ కోర్సెస్ లో చూసుకుంటే మియాండర్స్ ఫార్మ్ చేస్తాయి, అలాగే ఆక్స్బో లేక్స్ ఫార్మ్ చేస్తాయి, అలాగే ఇంకా డిపోజిషనల్ ఫీచర్స్, డిపోజిషన్ వల్ల జరిగే ఎలాంటి ఫీచర్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఫార్మ్ చేస్తాయి ఫ్లడ్ ప్లేన్స్ లో. దే ఆల్సో హ్యావ్ వెల్ డెవలప్డ్ డెల్టాస్, వాటికి వెల్ డెవలప్డ్ డెల్టాస్ కూడా ఫార్మ్ చేస్తాయి ఇవి. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ ఫీచర్స్ ఆఫ్ మేడ్ బై ద రివర్స్. సో ఇక్కడ చూడండి మౌంటైన్ నుంచి ఇక్కడ వస్తుంది సోర్స్, సో అప్పర్ కోర్స్ కాబట్టి ఇక్కడ ఎరోషన్ జరుగుతుంది. సో మిడిల్ కోర్స్ వచ్చేటప్పటికి మియాండర్స్ ఫార్మ్ అవడం, కొంత స్లో అవుతుంది కాబట్టి మియాండర్స్ ఫార్మ్ అవుతాయి. సో అలా వచ్చేసి ఇంకా బాగా స్లో అయిపోతుంది కాబట్టి సో ఆక్స్బో లేక్స్ ఫార్మ్ అవడం ఎలాగంటే జరుగుతాయి. ఇవన్నీ కూడా ఫీచర్స్ అనమాట. ఆక్స్బో లేక్, మియాండర్స్ కానీ ఇవన్నీ కూడా వీటి యొక్క ఫీచర్స్. బాగా లోవర్ కోర్సెస్ వచ్చేసింది, ఇక్కడ మౌత్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ డెల్టా ఫార్మింగ్, ఇదంతా కూడా వాటి యొక్క ఫీచర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ a large number of peninsular rivers are seasonal. సో peninsular rivers అనేవి సీజన్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే, సో దేర్ ఫ్లో డిపెండ్ ఆన్ ద రెయిన్ఫాల్, వర్షం మీద అవి ఆధారపడి ఉంటాయి. డ్యూరింగ్ ద డ్రై సీజన్ ఈవెన్ లార్జ్ రివర్స్ హ్యావ్ రెడ్యూస్డ్ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇన్ దేర్ ఛానల్స్. ఒకవేళ డ్రై సీజన్ రైట్ సమ్మర్ సీజన్ లో రెడ్యూస్డ్ ఫ్లో, వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండదు. ఓకే, ఎంత పెద్ద రివర్ అయినా సరే. ఓకే, ద పెనిన్సులర్ రివర్స్ హ్యావ్ షార్టర్ అండ్ షాలోవర్ కోర్సెస్ యాజ్ కంపేర్డ్ టు దేర్ హిమాలయన్ కౌంటర్ పార్ట్స్. సో పెనిన్సులర్ రివర్ యొక్క కోర్స్ అనేది, సో వాటి లెంత్ కానీ వాటి ఫ్లో కానీ ఏదైనా సరే హిమాలయన్ కౌంటర్ పార్ట్స్, హిమాలయన్ రివర్స్ తో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి, షార్ట్ ఉంటాయి. ఓకే, హౌఎవర్ సమ్ ఆఫ్ దెమ్ ఆరిజినేట్ ఇన్ ద సెంట్రల్ హైలాండ్స్, కొన్ని సెంట్రల్ హైలాండ్స్ లో ఆరిజినేట్ అవుతాయి అండ్ ఫ్లో టువర్డ్స్ ద వెస్ట్. సో సెంట్రల్ హైలాండ్స్ ను ఆరిజినేట్ అయ్యి వెస్ట్ సైడ్ అటు సైడ్ వెళ్తాయి రైట్. సో వెస్ట్ సైడ్ వెళ్తాయి. సో కెన్ యూ ఐడెంటిఫై 2 such లార్జ్ రివర్స్? అలాంటి రివర్స్ ఏంటో నేమ్స్ చెప్పగలరా? సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి, వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివర్స్ పెనిన్సులర్ ఇండియా ఆరిజినేట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ వెస్టర్న్ ఘాట్స్ లో ఫార్మ్ అయి ఉంటాయి. సో వీటిని ఇక్కడ నుంచి ఫ్లో టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్ వైపు వెళ్తాయి. సో వెస్టర్న్ ఘాట్స్ లో స్టార్ట్ అయ్యి ఇలా బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తాయి, అంటే ఈస్ట్ సైడ్ అనేవి వెళ్తాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ హిమాలయన్ రివర్స్ అన్ని కూడా చూద్దాం. సో కొన్ని హిమాలయన్ రివర్స్ ఇచ్చాడు, అవన్నీ చూద్దాం రైట్. సో మేజర్ హిమాలయన్ రివర్స్ ఆర్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. మేజర్ రివర్స్ ఇవే. ఓకే, దీస్ రివర్స్ ఆర్ లాంగ్ అండ్ ఆర్ జాయిండ్ బై మెనీ లార్జ్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. సో ఇవి లాంగ్ రివర్స్, వీటికి ట్రిబ్యూటరీస్ ఉపనదులు కలుస్తాయి చాలా. A river along with its tributary is called river system. సో రివర్ సిస్టమ్ అంటే ఏంటి? రివరు ప్లస్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కలిపితే అదొక రివర్ సిస్టమ్ అవుతుంది. ఓకే, ద ఫస్ట్ వన్, సో ద ఇండస్ రివర్ సిస్టమ్. The river Indus rises in Tibet near Lake Manas Sarovar. సో మానస్ సరోవర్ లో టిబెట్ లో మానస్ సరోవర్ లేక్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది ఆరిజినేట్ అవుతుంది. ఫ్లోయింగ్ వెస్ట్ ఇట్ ఎంటర్స్ ఇండియా ఇన్ ద లడక్. సో వెస్ట్ సైడ్, అక్కడ నుంచి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి లడక్ లో ఎంటర్ అవుతుంది ఇండియాలో రైట్. ఇట్ ఫార్మ్స్ ఏ పిక్చర్స్క్ వే గాడ్స్ ఇన్ దిస్ పార్ట్. సో మంచి చూడడానికి బాగున్న, పిక్చర్స్క్ అంటే బాగా చూడడానికి బాగున్న ఒక గాడ్స్ ని ఫార్మ్ చేస్తాయి. అండ్ సెవరల్ ట్రిబ్యూటరీస్ లైక్ జస్కార్, నుబ్రా, షయోక్, పుంజా, ఓకే, జాయిన్ ఇట్ ఇన్ ద కశ్మీర్ రీజన్. కశ్మీర్ రీజన్ లో ఇవన్నీ కూడా దానికి జాయిన్ అవుతాయి ట్రిబ్యూటరీస్ అన్ని. ఓకే, ద ఇండస్ ఫ్లోస్ త్రూ బల్టిస్టాన్ అండ్ గిల్గిట్ అండ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అట్ అటోక్. ఓకే, బల్టిస్టాన్ అండ్ గిల్గిట్ దాటాక ఇక్కడ నుంచి త్రూ వీటి గుండా వెళ్తూ సో నెక్స్ట్ పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ? అటోక్ లో. సో అటోక్ లో మళ్ళీ అక్కడ కనిపిస్తుంది అది. ఓకే, ఇది పాకిస్తాన్ లో ఉంది. ఓకే, అండ్ ద సట్లెజ్, బియాస్, రవి, చినాబ్ అండ్ జీలం జాయిన్ టుగెదర్ టు ఎంటర్ ద ఇండస్ నియర్ మిథన్కోట్ ఇన్ పాకిస్తాన్. సో సట్లెజ్, బియాస్, రివర్, చినాబ్ ఇవన్నీ కూడా, సో జీలాం కానీ ఇవన్నీ కలిసి ఇండస్ రివర్ లో కలుస్తాయి. ఇవన్నీ ట్రిబ్యూటరీస్, దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ జాయిన్ ద ఎంటర్ ద ఇండస్ నియర్ మిథన్కోట్ దగ్గర పాకిస్తాన్ లో ఇవి జాయిన్ అయిపోతాయి ఇండస్ రివర్ కి. బియాండ్ దిస్ ద ఇండస్ ఫ్లోస్ సౌత్ వర్డ్స్. సో
సో ఆ తర్వాత అక్కడ నుంచి సౌత్ వర్డ్ అంటే డౌన్ అలాగా ఫ్లో అవుతూ ఈవెంచువల్లీ రీచింగ్ ద అరేబియన్ సీ ఈస్ట్ ఆఫ్ కరాచీకి ఈస్ట్ సైడ్ లో అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఓకే, అండ్ ఇండస్ ప్లెయిన్ హ్యాస్ అ వెరీ జెంటిల్ స్లోప్. సో ఇండస్ ప్లెయిన్ అంతా కూడా స్లోప్ అనేది జెంటిల్ గా ఉంటుంది. అంటే స్లోప్ ఇది జెంటిల్ స్లోప్, ఇది నార్మల్ జెంటిల్ స్లోప్ అనమాట. సో మరి ఇలా డీప్ గా ఇలాగా డౌన్ కి ఇలా ఫాస్ట్ గా వెళ్తే అది నార్మల్. సో నార్మల్ కొంత మరి హైట్స్ లేకుండా నార్మల్గా ఉంటే అది జెంటిల్ స్లోప్ అవుతుంది, రైట్. విత్ ఎ టోటల్ లెంత్ ఆఫ్ 2900 కిలోమీటర్స్ లెంత్ ఉంది. అలాగే ఇండస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఆఫ్ ద వరల్డ్ లో లాంగెస్ట్ రివర్స్ లో ఒకటి. A little over a third of the Indus basin is located in India, Ladakh, Jammu and Kashmir, in Himachal Pradesh and Punjab, and rest in the Pakistan. So a little over. So third, over a third అంటే 1/3 part. సో ఒక థర్డ్ పార్ట్ మాత్రమే, ఒక పార్ట్ మాత్రమే, 3లో ఒక పార్ట్ మాత్రమే ఇండియాలో ఉంది. రిమైనింగ్ అంతా కూడా పాకిస్తాన్ లోనే ఉంది. ఓకే, సో ఇండియాలో లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో ఉంది. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ 1960, ట్రీటీ అంటే సంధి చేసుకోవడం. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనకి పాకిస్తాన్ కి జరిగింది. సో ఇండియా క్యాన్ యూజ్ ఓన్లీ 20% ఆఫ్ ద టోటల్ వాటర్ క్యారీడ్ బై ద ఇండస్ రివర్ సిస్టమ్. సో మనం 20% మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ ట్రీటీ ప్రకారం. అండ్ దిస్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ ఇన్ పంజాబ్, హర్యానా, సదర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ లో ఇది ఇరిగేషన్ కోసం వాడుతున్నారు ఈ వాటర్ ని. ఓకే, అది ఇండస్ రివర్ సిస్టమ్, రైట్. చూడండి, ఇది టిబెటన్ రీజియన్. సో టిబెటన్ రీజియన్ లో స్టార్ట్ అయ్యి సో ఇలా వెళ్ళింది, ఇండియాలో ఎంటర్ అయింది. సో ఇలా వెళ్ళి గిల్గిట్ బల్చిస్తాన్ ఇక్కడ, ఓకే, బల్చిస్తాన్, అండ్ ఇలా వచ్చి పాకిస్తాన్ లో ఎంటర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలాగా రివర్ ఫ్లో అవుతుందిగా, ఇలా వెళ్ళిపోతుంది. సో దీనికి ఇక్కడ చూడండి, జీలం, చినాబ్, రావి. సో ఈ జీలంలో చినాబ్ కలిసింది, ఇక్కడ ఇది వచ్చి ఇలా కలిసిపోయింది. అండ్ అలాగే ఇక్కడ బియాస్ ఉంది, బియాస్ ప్లస్ అట్లస్, ఇలా ఈ రెండు కలిసి ఇలా ఫ్లో అయిపోయి సో ఇవన్నీ కలిసి ఇందులో కలిసిపోతాయి ఇండస్ లో. ఓకే, ఇక్కడ నుంచి డౌన్ కి డౌన్ ఫ్లో అనేది వచ్చేస్తుంది, అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇది ఇది ఇండస్ రివర్ సిస్టమ్. ఓకే, చూడండి, సో ఇండియాలో ఉన్న పార్ట్ అనేది ఇంతే. సో ఇంతే ఇండియాలో ఉంది. సో రిమైనింగ్ అంతా కూడా ఇక్కడే ఉంది, రైట్. నెక్స్ట్, గంగా రివర్ సిస్టమ్ చూద్దాం. గంగా, సో హెడ్ వాటర్స్ ఆఫ్ గంగా కాల్డ్ భగీరథి. సో స్టార్టింగ్ పాయింట్ భగీరథి, ఫెడ్ విత్ ద గంగోత్రి గ్లాసియర్. గంగోత్రి గ్లాసియర్ నుంచి దీనికి వాటర్ వస్తుంది. ఓకే, అండ్ జాయిండ్ బై అలకనంద అట్ దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ దగ్గర అలకనందతో ఇది జాయిన్ అవుతుంది. భగీరథి, అలకనంద కలుస్తాయి. సో ఇక్కడ నుంచి ఇది గంగా. ఓకే, అట్ హరిద్వార్ గంగా ఎమర్జెస్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఆన్ టు ద ప్లేన్స్. సో హరిద్వార్ దగ్గర సో మౌంటైన్స్ నుంచి ప్లేన్స్ లోకి ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎంటర్ అయిపోతుంది, రైట్. సో భగీరథి ప్లస్ అలకనంద ఈ రెండు కలిస్తే గంగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది భగీరథి అండ్ అలకనంద, సో ఈ రెండు ఇలా కలుస్తాయి. సో ఇలా కలిసిపోయి ఇక్కడ గంగా రివర్ ఇక్కడ కంటిన్యూషన్ ఇలా సో ఇలా కంటిన్యూ అవుతూ ఇలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ యమునా రివర్ ఇలా కలుస్తుంది. సో ఇందులో చంబల్, బెట్వా ఇవన్నీ కూడా సన్ కలుస్తుంది. సో ఇలా ఇవన్నీ ఇలా కలిసి ఇలా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి ఇలా బంగ్లాదేశ్ కు ఒక పార్ట్ ఎంటర్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ లో ఫరక్కా దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి ఒక డౌన్ స్ట్రీమ్ ఒకటి వెళ్తుంది. సో ఇలా వెళ్ళి ఇక్కడ బంగ్లాదేశ్ వెళ్ళి ఇక్కడ బ్రహ్మపుత్ర వస్తుంది కదా, దీంతో కలిసిపోయి ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా ఫ్లో అవుతూ ఇలా వెళ్ళి ఇందులో కలిసిపోతుంది, రైట్. సో ఇది గంగా రివర్ సిస్టమ్. సో చూద్దాం డీటెయిల్స్. అండ్ వీటితో పాటు ఇక్కడ చూడండి గాగర్, గంధక్, కోసి, సో ఇలాగా సో ట్రిబ్యూటరీస్ అన్ని కూడా ఇలా వచ్చి కలుస్తాయి దానికి. ఓకే, ఇదంతా ఈ సిస్టమ్. ఓకే, Ganga is joined by many tributaries from Himalayas, a few of them being major rivers like Yamuna, Gagra and Gandhak, Kosi, ఇవన్నీ కూడా కలుస్తాయి. సో ద రివర్ యమునా రైజెస్ ఫ్రమ్ యమునోత్రి గ్లాసియర్ లో స్టార్ట్ అవుతుంది ఇన్ హిమాలయాస్ లో. అలాగే ఇట్ ఫ్లోస్ ప్యారలల్ టు ద గంగా అండ్ యాజ్ ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ మీట్స్ గంగా అట్ అలహాబాద్. సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే రైట్ సైడ్ నుంచి అలహాబాద్ దగ్గర గంగాలో కలుస్తుంది యమునా రివర్. ఓకే, యమునోత్రి గ్లాసియర్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్యారలల్ గా దీంతో పాటు ఫ్లో అయ్యి కలిసింది. ఓకే, ఆల్రెడీ చూసాం కదా ఇప్పుడు, రైట్. The Gagra and Gandhak and Kosi rise in the Nepal Himalayas లో ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకే, దే ఆర్ ద రివర్స్ విచ్ ఫ్లడ్ పార్ట్స్ ఆఫ్ ద నార్థన్ ప్లేన్స్ ఎవ్రీ ఇయర్. సో ఎక్కువ ఫ్లడ్స్ తీసుకొస్తాయి. సో నార్థన్ ఏరియా అంతా కూడా, నార్థన్ ప్లేన్స్ అంతా కూడా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేస్తాయి వీటి వల్ల. కాజింగ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ టు ద లైఫ్ అండ్ ప్రాపర్టీ. సో వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ అనేది ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. ఓకే, వేరే సో ఎన్రిచ్ ద సాయిల్. సో ఈ ఫ్లడ్స్ వల్ల సాయిల్ అనేది ఎన్రిచ్ అవుతుంది అంతే. ఓకే, అగ్రికల్చర్ యూస్ కోసం అది పనికి వస్తుంది సాయిల్. The main tributaries which come from the peninsular uplands are the Chambal, Betwa and Son. So peninsular region నుంచి దీనికి వచ్చే ట్రిబ్యూటరీస్ చూసుకుంటే చంబల్, బెట్వా, సన్ అనేవి యాడ్ అవుతాయి.
సో దీస్ రైజ్ ఫ్రమ్ ద సెమీ ఎరిడ్ ఏరియాస్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి. సెమీ ఎరిడ్ ఏరియాస్ అంటే ఇక్కడ కొంచెం డ్రై ఏరియా. సో డ్రై ఏరియా నుంచి ఏమవుద్ది, సో హ్యాస్ షార్టర్ కోర్స్ అండ్ డూ నాట్ క్యారీ మచ్ వాటర్. సో వాటిలో వాటర్ అనేది ఉండదు ఎక్కువగా. ఓకే, సో నెక్స్ట్ enlarged with the waters from the right and left bank tributaries. సో గంగా వెళ్తుంది, రైట్ నుంచి కొన్ని, లెఫ్ట్ నుంచి కొన్ని అన్ని యాడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కలిసాక ఇక వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి ద గంగా ఫ్లోస్ ఈస్ట్ వర్డ్ స్టిల్ ఫరక్కా, వెస్ట్ బెంగాల్లో ఫరక్కా వరకు ఇలా రీచ్ అవుతూ వెళ్తుంది, ఈస్ట్ వర్డ్ వెళ్తుంది. సో దిస్ ఈస్ ద నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద గంగా డెల్టా. సో ఫరక్కా వరకు వెళ్తుంది ఇలా, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఆగి. సో ద రివర్ బైఫర్కేట్ హియర్, ఫరక్కా నుంచి బైఫర్కేట్ అంటే రెండుగా విడిపోతుంది ఇలా విడిపోతుంది తర్వాత. సో ఆ తర్వాత ఫరక్కా తర్వాత దాన్ని గంగా అన్నారు మరి. ఓకే, తర్వాత అది భగీరథి హుగ్లీ ఒక స్ట్రీమ్. ఓకే, డిస్ట్రిబ్యూటరీ ఫ్లోస్ సౌత్ వర్డ్స్ త్రూ ద డెల్టాయిక్ ప్లేన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఓకే, ఇందులో సో బైఫర్కేట్ అయిపోయింది కదా, అందులో ఒక పార్ట్ అనేది ఇలా డౌన్ కు అలా వెళ్ళిపోతుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. ఇది భగీరథి హుగ్లీ. సో ఈ డిస్ట్రిబ్యూటరీ ఇది, సో ఇది వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ద మెయిన్ స్ట్రీమ్ ఇంకొక ఫ్లో ఉంది కదా, అదేమవుతుంది, అది బంగ్లాదేశ్ కి ఎంటర్ అయిపోతుంది. సో సౌత్ వర్డ్స్ flows southwards into Bangladesh and is joined by Brahmaputra తో జాయిన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫర్దర్ డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ ద మేఘనా. తర్వాత మేఘనాతో జాయిన్ అవుతుంది, దాన్ని అక్కడ మేఘనా అంటారు. ఈ మొత్తం కలిసిపోతాయి, బ్రహ్మపుత్ర అండ్ గంగా కలిసిపోయి వెళ్తాయి. సో దిస్ మైటీ రివర్ విత్ వాటర్స్ ఫ్రమ్ ద గంగా అండ్ బ్రహ్మపుత్ర ఫ్లోస్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో మేఘనా రివర్ గా ఈ రెండు కలిసి ఫ్లో అవుతాయి. సో అది ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతాయి, అక్కడ ఫామ్ అవుతుంది డెల్టా. సుందర్బన్ డెల్టా అనేది అక్కడ ఫామ్ చేస్తాయి ఇవి ఆ బే ఆఫ్ బెంగాల్ లో కలిసే ప్లేస్ లో. ఓకే, గంగా. సో గంగా బంగ్లాదేశ్ లో పద్మ రివర్ గా ఎంటర్ అవుతుంది. సో అక్కడ నుంచి దాన్ని పద్మ అంటాం. సో పద్మ అటు సైడ్ నుంచి బ్రహ్మపుత్ర, అక్కడ జమున అంటారు దాన్ని. సో బ్రహ్మపుత్ర వస్తుంది, రెండు కలుస్తాయి, తర్వాత మేఘనా కలుస్తుంది. సో మొత్తం కలిసి మేఘనాగా ఫ్లో అవుతూ వెళ్ళిపోయి కలిసిపోతాయి, డెల్టా అనేది ఫామ్ చేస్తాయి. ఓకే, సుందర్బన్ డెల్టా derived its name in సుందరి ట్రీస్ which grows in the marshland. సో సుందర్బన్ డెల్టాస్ అనేవి ఇక్కడ గ్రో అవుతాయి కాబట్టి దాని సుందరి ట్రీస్ అనేవి గ్రో అవుతాయి కాబట్టి వాటికి సుందర్బన్ డెల్టా అనేది పెట్టడం జరిగింది ఆ పేరుని. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా, ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ డెల్టా. ఓకే, అండ్ రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ గంగా 2500 కిలోమీటర్స్. ఓకే, అండ్ చూడండి అంబాలా. సో అంబాలా సో లొకేటెడ్ ఆన్ ద వాటర్ డివైడ్ బిట్వీన్ ఇండస్ అండ్ గంగా రివర్ సిస్టమ్. సో అంబాలా అనే ప్లేస్ అనేది ఇది ఒక వాటర్ డివైడ్. సో దేనికి, ఇండస్ కి అండ్ గంగా రివర్ సిస్టమ్ మధ్యలో ఒక ప్లేస్ ఇది. ఓకే, సో ద ప్లేన్స్ ఫ్రమ్ అంబాలా టు ద సుందర్బన్ స్ట్రెచ్ ఓవర్ 1800 కిలోమీటర్స్ వరకు. సో సుందర్బన్స్ వరకు స్ట్రెచ్ వరకు, అలాగే అంబాలా నుంచి ఇదంతా టోటల్ గా 1800 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ద ఫాల్ నెట్ స్లోప్ ఈజ్ హార్డ్లీ 300 మీటర్స్. వాటి యొక్క స్లోప్ యొక్క వీటి ఫాల్ అనేది ఇలా స్ట్రైట్ ఇలా పడదు. సో నార్మల్ గా పడుతుంది, స్లోప్ అనేది అలాగా హైట్ తగ్గుతూ వెళ్తుంది. సో స్లోప్ అనేది నార్మల్ గా వెళ్తుంది. ఎంత, 300 మీటర్స్. ఓకే, టోటల్ ఈ 1800 కి రైట్, 1800/300 రైట్, 6 వస్తుంది. సో ప్రతి 1 మీటర్ ఫర్ ఎవ్రీ 6 కిలోమీటర్ కి 6 కిలోమీటర్స్ కి 1 మీటర్ మాత్రమే ఇది డౌన్ కి వెళ్తుంది, స్లోప్ అనేది తగ్గుతుంది. దానికంటే సడన్ గా ఇలా తగ్గిపోవడం లేదు స్లోప్. ఓకే, స్లోగా తగ్గుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ మియాండర్స్ ఫామ్ అవుతాయి. అంటే జెంటిల్ స్లోప్ అనేది చాలా జెంటిల్ గా ఉంది కాబట్టి మియాండర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు రివర్ ఏమవుతుంది, స్లోగా ఫ్లో అవుతుంది. ఓకే, సో స్లోప్ ఇలా ఉంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. సో స్లోప్ ఇక్కడ ఎలా ఉంది, చాలా తగ్గుతూ అంటే 6 కిలోమీటర్స్ కి 1 మీటర్ మాత్రమే తగ్గుతుంది, చాలా జెంటిల్ ఉంది, అందువల్ల స్లోగా వెళ్తాయి, మియాండర్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ చూద్దాం. ఓకే, బ్రహ్మపుత్ర రైజెస్ ఇన్ టిబెట్ ఈస్ట్ ఆఫ్ మానస్ సరోవర్స్ కి ఈస్ట్ సైడ్ లేక్ కి. ఓకే, వెరీ క్లోజ్ టు ద సోర్స్ ఆఫ్ ఇండస్ అండ్ సట్లెజ్ ఎక్కడ నుంచి వెళ్తాయి అక్కడ నుంచే. సో వెరీ క్లోజ్ వాటికి. ఇట్స్ స్లైట్లీ లాంగర్ దెన్ ఇండస్ కంటే కొంచెం పెద్దది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ కోర్స్ లై అవుట్ సైడ్ ఇండియా. ఇదంతా కూడా అవుట్ సైడే ఉంది ఇండియాకి మోస్ట్లీ. ఓకే, ఇట్ ఫ్లోస్ ఈస్ట్ వర్డ్ ప్యారలల్ టు ద హిమాలయస్ కి ప్యారలల్ గా ఈస్ట్ వర్డ్ ఎలాగో మూవ్మెంట్ వెళ్తుంది. ఓకే, సో ఆన్ రీచింగ్ ద నాంచా బర్వాకి రీచ్ అయ్యాక ఇట్ టేక్స్ ఏ యూ టర్న్ అండ్ ఎంటర్స్ ఇండియా ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్ త్రూ ఏ గోర్జ్. సో నాంచా బర్వా వరకు. సో నాంచా బర్వా ఎక్కడ ఉందో చూడండి, లొకేట్ చేసుకోండి మ్యాప్ లో. ఇది ఒక పీక్, ఇది ఓకే హిమాలయన్ పీక్. సో ఇక్కడ నుంచి ఇది ఒక గోర్జ్. సో ఇలా తిరిగిపోతుంది, ఇక్కడ గోర్జ్ వస్తుంది ఒక లోయలో. సో ఒక గోర్జ్ దగ్గర నుంచి ఇక్కడ తిరుగుతుంది. సో అది అలా ఎంటర్ అయిపోతుంది, ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్ లో త్రూ ఏ గోర్జ్. సో ఇట్ ఈస్ కాల్డ్ దిహాంగ్. సో అక్కడ దాన్ని దిహాంగ్ అంటాం, యాక్చువల్లీ అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ అంటాం. అండ్ ఈ జాయిండ్ బై దిబాంగ్. సో దిబాంగ్ అనే ఒక రివర్ అంటే ట్రిబ్యూటరీ అనమాట. సో ఆ ట్రిబ్యూటరీ వచ్చి దీనికి కలుస్తుంది ఈ దిహాంగ్ కి. అండ్ లోహిత్ కూడా ఒక ట్రిబ్యూటరీ. అండ్ మెనీ అదర్ ట్రిబ్యూటరీస్
టు ఫార్మ్ ద బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం. సో ఇది అస్సాంలో, సో ఇవన్నీ కలిసి ఇది అస్సాంలో బ్రహ్మపుత్రగా ఫామ్ అవుతుంది. ఓకే చూడండి, టిబెట్ లో స్టార్ట్ అయింది, హిమాలయస్ తో పాటు ఇలాగ వెళ్ళింది, కానీ ఇండియాలోకి ఎంటర్ అవ్వలేదు. సో ఇలా వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది ఇండియాలో. అక్కడ దీన్ని దిహాంగ్ అంటాం. సో ఈ దిహాంగ్ కి దిబాంగ్, లోహిత్ ఇవన్నీ కలుస్తాయి, ఇక్కడ ట్రిబ్యూటరీస్ అన్ని కలుస్తాయి. సో కలిసి ఇది అస్సాంలో బ్రహ్మపుత్ర అవుతుంది. ఓకే బ్రహ్మపుత్ర ఈజ్ నౌన్ యాజ్ చాంగ్పో ఇన్ టిబెట్. ఓకే చాంగ్పో ఇన్ టిబెట్ అండ్ జమునా ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో జమునా అంటాం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో గంగా రివర్ సిస్టమ్ చెప్పినప్పుడు గంగా పద్మాగా కలుస్తుంది, బంగ్లాదేశ్ లో ఇక్కడ బ్రహ్మపుత్ర ఏమో జమునాగా కలుస్తుంది అని. ఓకే బంగ్లాదేశ్ లో దీన్ని జమునా అంటాం. ఓకే ఇన్ టిబెట్ ద రివర్ క్యారీస్ ఏ స్మాలర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ లెస్ స్లిట్ అండ్ యాజ్ ఇట్ ఈస్ కోల్డ్ అండ్ డ్రై ఏరియా. సో టిబెట్ లో చూసుకుంటే టిబెట్ ఏరియా అంతా క్యారీస్ స్మాలర్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్, తక్కువ వాల్యూమ్ వాటర్ తీసుకోండి. అలాగే స్లిట్ కూడా తక్కువ, అంటే వాటర్ వాల్యూమ్ తక్కువ ఉంది, స్లోగా వెళ్తుంది, ఎందుకంటే కోల్డ్ ఏరియా, కోల్డ్ కాబట్టి డ్రై ఏరియా. ఓకే సో డ్రై కోల్డ్ ఏరియా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్లో ఉంటుంది, అంత ఐస్ ఫామ్ లో ఉంటుంది. ఓకే ఇన్ ఇండియా ఇట్ పాసెస్ త్రూ ఏ రీజన్ ఆఫ్ హై రెయిన్ఫాల్ రీజన్ నుంచి వెళ్తుంది కదా. సో హియర్ ద రివర్ క్యారీస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అండ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సిల్ట్ కూడా తీసుకువెళ్తుంది. సో లార్జ్ వాటర్ ని, సిల్ట్ ని తీసుకెళ్లిపోతుంది. సో ద బ్రహ్మపుత్ర had a braided channel in its entire length in Assam and forms many riverines. Braided channel అంటే సో సింపుల్, సో ఇది ఒక తిన్నగా ఉండదు అనమాట. సో డిఫరెంట్ ఛానల్స్ గిలా డివైడ్ అయ్యి వెళ్తుంది, ఆ ఏరియా అంతా కూడా ఫ్లో అవుతూ. సో డిఫరెంట్ బ్రైడెడ్ ఛానల్స్ ఉంటాయి ఎంటైర్ అస్సాం. సో అందువల్ల దానికి అక్కడ ఏమవుతుంది, రివరైన్ ఐలాండ్స్ ఫామ్ అవుతాయి. రివర్ ఏరియాలో చిన్న ఐలాండ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఎందుకంటే ఇది ఇలా షిఫ్ట్ అవుతూ వెళ్తుంది, ఒక దగ్గర వెళ్ళదు. ఓకే సో బ్రైడెడ్ ఫామ్. సో అందువల్ల ఇక్కడ ఏంటి అవుతాయి, రివరైన్ ఐలాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే ఇలా ఉంది. సో ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది, స్లోగా వస్తుంది, ఇలా వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఇక్కడ సంథింగ్ ఇక్కడ సెడిమెంట్స్ అనేవి వచ్చాయి. సో సెడిమెంట్స్ అనేవి అడ్డు వచ్చాయి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కోర్స్ అనేది ఇక్కడ మార్చేసుకుంటుంది, ఇలా సైడ్కి మూవ్ అయిపోతుంది, ఇక్కడ రివరైన్ ఐలాండ్ ఫామ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటాయి ఇవి. ఓకే సో డూ యూ రిమెంబర్ ద నేమ్ వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్రతో ఒక రివరైన్ ఐలాండ్ కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ నేమ్ గుర్తుందా మీకు? రైట్, మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఈ నేమ్. రైట్ నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ ద రివర్ ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్. సో ప్రతి ఇయర్ కూడా రైనీ సీజన్ లో వాటి బ్యాంక్స్ ని దాటి వచ్చేస్తుంది, ఇక్కడ ఓవర్ఫ్లో జరిగిపోతుంది. సో కాజింగ్ వైడ్ స్ప్రెడ్ డివాస్టేషన్ డ్యూ టు ఫ్లడ్స్ ఇన్ అస్సాం అండ్ బంగ్లాదేశ్ లో ఎక్కువ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. అన్లైక్ అదర్ నార్త్ ఇండియన్ రివర్స్, బ్రహ్మపుత్ర ఇస్ మార్క్డ్ బై ద హ్యూజ్ డిపాజిట్స్ ఆఫ్ సిల్ట్ ఆన్ ఇట్స్ బెడ్ కాజింగ్ ద రివర్ బెడ్ టు రైజ్. సో వాటి యొక్క రివర్ బెడ్ అంతా కూడా ఏం చేస్తుంది, సిల్ట్ ని ఇక డిపాజిట్ చేస్తుంది, అందువల్ల కాజింగ్ రివర్ బెడ్స్ టు రైజ్. రివర్ బెడ్ అంతా కూడా హైట్ గా ఉంటుంది. ఓకే ద రివర్ ఆల్సో షిఫ్ట్స్ ఇట్స్ ఛానల్స్ ఫ్రీక్వెంట్ గా. సో ఎందుకంటే డిపాజిషన్ అనేది జరిగిపోతుంది కాబట్టి ఇక్కడ అవన్నీ అడ్డు వస్తాయి డిపాజిట్స్, అందువల్ల వీటి యొక్క ఛానల్స్ అనేవి ఇది ఫ్రీక్వెంట్ గా ఇటు అటు మార్చేసుకుంటూ ఫ్లో అయిపోతుంటది. ఓకే అందువల్ల షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే ఇది బ్రహ్మపుత్ర రివర్. సో ఇక్కడ చూడండి, సో బ్రహ్మపుత్ర ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రైట్ ఇక్కడ ఎండస్ ఇక్కడ ఎలాగే, సో ఇలా స్టార్ట్ అవుతూ ఇలా వెళ్ళిందిగా. సో ఇది ఎక్కడ ఇండియాలో లేదు. రైట్ ఇలా వెళ్ళింది, చాంగ్పో రివర్ అంటాం. నెక్స్ట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా ఎంటర్ అయిందిగా, దిహాంగ్ గా ఎంటర్ అయింది. చూసారా అరుణాచల్ ప్రదేశ్ లో. దీనికి లోహిత్, దిబాంగ్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఇలా యాడ్ అయ్యి అస్సాంలో ఇది బ్రహ్మపుత్ర అయింది. సో ఇది ఇలా బ్రహ్మపుత్ర ఇలా ఫ్లో అవుతూ వెళ్తూ ఇక్కడ ఎంటర్ అయిపోయింది బంగ్లాదేశ్ లో. ఇక్కడ గంగా వచ్చింది, గంగా పద్మాగా వచ్చింది, ఇక్కడ ఇది జమున. ఈ బ్రహ్మపుత్ర ఇక్కడ జమున. సో ఈ జమున ఇలా వచ్చింది, ఈ రెండు ఇలా కలిసిపోయాయి. రైట్ సో ఈ రెండు కలిసాయి కదా. సో ఇదంతా కూడా పద్మ రివర్ గా ఇది ఇలా ఫ్లో అవుతూ వెళ్తుంది. దీనికి ఇక్కడ మేఘ్నా రివర్ కలుస్తుంది, మేఘ్నా రివర్ కలిసి ఇది మేఘ్నా రివర్ గా ఇలా వెళ్ళిపోయి కలిసిపోతుంది. ఓకే అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది. ఓకే రైట్ సో అవి మెయిన్ రివర్స్, హిమాలయన్ రివర్స్ లో మెయిన్ రివర్స్ కోసం చూసేస్తాం. సో మెయిన్ రివర్ సిస్టమ్స్ అండ్ 11th స్టాండర్డ్ లో ఇంకా నేర్చుకుంటాం. ఓకే సో సేమ్ మళ్ళీ కాన్సెప్ట్స్ మళ్ళీ వస్తాయి. సో జస్ట్ టచ్ అనమాట. ఓకే అండ్ ద పెనిన్సులర్ రివర్స్ చూస్తే ద మెయిన్ వాటర్ డివైడ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా ఇస్ ఫార్మ్డ్ బై వెస్టర్న్ ఘాట్స్. సో వాటర్ అంతా కూడా పెనిన్సులర్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ లోనే ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే విచ్ రన్స్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్ క్లోజ్ టు వెస్టర్న్ కోస్ట్. ఓకే వెస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంటాయి, నార్త్ నుంచి సౌత్ వరకు ఇలా ఉంటాయి కదా. వెస్టర్న్ ఘాట్స్ రన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి కదా, నార్త్ నుంచి సౌత్ ఇలా ఉంటాయి. క్లోజ్ టు ద వెస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్ కి దగ్గరలో ఉంటుంది కదా, ఇవే వెస్టర్న్ ఘాట్స్. ఓకే నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఆఫ్ పెనిన్సులా సచ్ యాజ్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఫ్లోస్ ఈస్ట్ వర్డ్స్ అండ్ డ్రైన్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ నుంచి అవన్నీ కూడా ఈస్ట్ వర్డ్ వెళ్ళి
బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోతాయి. ఓకే, అండ్ దీస్ రివర్స్ మేక్ డెల్టాస్ ఎట్ దేర్ మోస్ట్. ఇవన్నీ కూడా డెల్టాస్ ఫామ్ చేస్తాయి అక్కడ. అండ్ దీస్ ఆర్ న్యూమరస్ స్మాల్ స్ట్రీమ్స్ ఫ్లోయింగ్ వెస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. ఓకే, these are numerous small streams flowing west of the western ghats. Western ghats ki west side lo there are small numerous streams, chinna streams unnai, chinna streams అనేవి కొన్ని, అంటే ఇవి కాదు, నార్త్ చూడండి ఇక్కడ వెస్ట్ సైడ్ వెళ్తున్నాయి. సో వెస్ట్ ఫ్లోయింగ్ అవుతున్నాయి. ఓకే, అవేంటి నర్మదా అండ్ తాపీ. ఆర్ ద ఓన్లీ లాంగ్ రివర్స్. నర్మదా అండ్ తాపీ అనేవి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే లాంగ్ రివర్స్ ఇవే, నర్మదా, తాపీ. ఓకే, అండ్ రిమైనింగ్ అని కూడా చిన్న స్ట్రీమ్స్. ఓకే, సో విచ్ ఫ్లో వెస్ట్ అండ్ మేక్ ఎస్టర్స్. సో ఇవి వెస్ట్ సైడ్ ఫామ్ వెళ్తాయి, వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి ఇవి ఎస్టర్న్స్ ఫామ్ చేయాలి, అంటే డెల్టాన్ ఫామ్ చేయవు. సో ఇవి ఉన్నాయి కదా, ఈ ఈస్ట్ ఫ్లోయింగ్ అవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసి ఇక్కడ ఏమవుతాయి అంటే డెల్టా ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. ఇవి డెల్టాస్ కాదు, ఎస్టర్స్ అంటాం వీటిని. సో ఇవి రెండు కలిసే ప్లేసెస్ ని ఇక్కడ ఎస్టర్స్ అంటాం. ఓకే, సో ఎస్టర్స్ అంటే సింపుల్. సో సి ఉంది, సిలోకి, సో సిలోకి వచ్చి ఇది సి అనుకోండి. సో ఈ వాటర్ వచ్చి ఈ నర్మదా, తాపీ ఉన్నాయి కదా, ఇవి ఇలా ఫామ్ అయిపోయి ఇవి కలుస్తాయి. సో ఈ కలిసే ఈ ప్లేసే. సో ఈ సాల్ట్ వాటర్ ప్లస్ ఈ ఫ్రెష్ వాటర్, ఈ రెండు కలిసే ప్లేస్ నే ఎస్టర్ అంటాం. ఓకే, అంతే. ఓకే, అండ్ ద డ్రైనేజ్ బేసిన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ ఆర్ కంపేరిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్. సో ద డ్రైనేజ్ బేసిన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ స్మాలర్ ఇన్ సైజ్ కంపేర్ చేసుకుంటే, దేంతో హిమాలయన్ రివర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇవి చిన్న సైజ్. సో డ్రైనేజ్ బేసిన్ కానీ ఇదంతా కూడా సో ఎక్కువ వాటర్ ఫ్లో అనేది ఉండదు కదా, ఎందుకంటే రెయిన్ బేస్ చేసుకొని ఉంటాయి. అందువల్ల వీటి యొక్క బేసిన్ అంతా కూడా తక్కువ. నెక్స్ట్ నర్మదా బేసిన్ చూద్దాం. నర్మదా బేసిన్. సో నర్మదా రైజెస్ ఇన్ ద అమర్కంటక్ హిల్స్ ఇన్ మధ్యప్రదేశ్ లో అమర్కంటక్ హిల్స్ లో రైజ్ అవుతుంది. ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ద వెస్ట్ ఇన్ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్డ్ డ్యూ టు ఫాల్ట్. సో ఒక రిఫ్ట్ వ్యాలీ దూరం, సో ఒక ఫాల్ట్ ఉంటుంది. సో అంటే రెండు మౌంటైన్స్ ఆర్ ఘాట్స్ ఏవైనా ఆ మధ్యలో వచ్చే ఒక చిన్న ఫాల్ట్ అనమాట. సో దాన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం. సో దాని మధ్య నుంచి వెళ్తుంది ఇది. ఓకే, అంటే రెండు సైడ్స్ కూడా మౌంటైన్స్, హైట్ ప్లేసెస్ ఉంటాయి, వాటి మధ్య నుంచి వెళ్తుంది. సో ఆన్ ఇట్స్ వే టు ద సీ నర్మదా క్రియేట్స్ మెనీ పిక్చర్స్క్ వే లొకేషన్స్, మంచి లొకేషన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ మార్బల్ రాక్స్ నియర్ జబల్పూర్ వేర్ ద నర్మదా ఫ్లోస్ త్రూ ద డీప్ గోర్జ్ గుండా వెళ్తుంది. అక్కడ మార్బల్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ జబల్పూర్ దగ్గర అండ్ దౌదార్ ఫాల్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ రైట్ వేర్ ద రివర్ ప్లంజెస్ ఓవర్ ఏ స్టీప్ రాక్స్ గుండా ఇలా ఫ్లో అవుతుంది. సో దౌదార్ ఫాల్స్ అంటాం. ఓకే, ఆర్ సమ్ ఆఫ్ ద నోటబుల్ వన్స్. సో ఇవి మంచి లొకేషన్స్ అనమాట. ఓకే, all tributaries of Narmada are very short. Most of these join the main stream at the right angles. So the Narmada basin covers parts of the Madhya Pradesh and Gujarat. So Narmada basin కవర్ చేస్తుంది మధ్య ప్రదేశ్ ని, అలాగే గుజరాత్ ని కవర్ చేస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని కూడా చిన్నవి అండ్ మోస్ట్లీ రైట్ యాంగిల్స్, అంటే ఇలా. సో ఇలా రివర్ వెళ్తుంది, ఇలా కలుస్తాయి. సో రైట్ యాంగిల్స్ లో ట్రిబ్యూటరీస్ అన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ ని కలుస్తాయి. ఓకే, అది నర్మదా సిస్టమ్. సో నెక్స్ట్ తాపీ బేసిన్. సో తాపీ బేసిన్ చూసుకుంటే, సో తాపీ రైజెస్ ఇన్ ద సాత్పురా రేంజెస్ లో ఫామ్ అవుతుంది ఇది. అండ్ ఇన్ ద బీటల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సాత్పురా రేంజెస్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్ ఆల్సో ఫ్లోస్ రిఫ్ట్ వ్యాలీ ప్యారలల్ టు ద నర్మదాకి ప్యారలల్ గానే రిఫ్ట్ వ్యాలీలో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ మచ్ షార్టర్ ఇన్ లెంత్. ఇది కొంచెం లెంత్ తక్కువ. ఇట్స్ బేసిన్ కవర్స్ పార్ట్స్ ఆఫ్ ద మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్రని కవర్ చేస్తుంది వాటర్ ఫ్లో. ఓకే, ద కోస్టల్ ప్లెయిన్స్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద అరేబియన్ సీ ఆర్ వెరీ నేరో. సో అరేబియన్ సీకి అండ్ అలాగే వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో కోస్టల్ ప్లెయిన్స్ అనేవి చిన్నవి, రైట్, వెరీ నేరో. హెన్స్ కోస్టల్ రివర్స్ ఆర్ షార్ట్. అందువల్ల కోస్టల్ రివర్స్ అనేవి షార్ట్, అంటే ఎక్కువ లెంత్ ఉండదు కాబట్టి ఇవి జస్ట్ వెంటనే కలిసిపోతాయి, ఫాస్ట్గా వెళ్ళి కలిసిపోతాయి. సో షార్ట్ డిస్టెన్సే ఉంది, ఇంకా అందువల్ల అవి షార్ట్ కూడా. ద మెయిన్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సబర్మతి, మాహి, భరత్పూజ అండ్ పెరియార్స్. ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఓకే, అండ్ ఫైండ్ అవుట్ ద స్టేట్స్ ఇన్ విచ్ దీస్ రివర్స్ డ్రైన్ ద వాటర్. సో కనుక్కోండి, సో ఈ రివర్స్ అనేవి ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతున్నాయి అనేది తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి నర్మదా. సో నర్మదా రివర్, తాపీ రివర్, సో ఇలా ఫ్లో అవుతున్నాయి. ఓకే, ఇలా ఫ్లో అయ్యి ఇలా కలిసిపోతున్నాయి అరేబియన్ సీలో. ఓకే, నెక్స్ట్ గోదావరి బేసిన్. సో గోదావరి ఇస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ లో లార్జెస్ట్ ఇది. ఓకే, ఇట్ ఈస్ రైజెస్ ఫ్రమ్ ద స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ లో స్టార్ట్ అవుతుంది అండ్ నాసిక్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్రలో. ఓకే, ఇట్స్ లెంత్ ఈస్ 1500 కిలోమీటర్స్ లెంత్ ఉంది. ఇట్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది, అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ అమాంగ్ ద పెనిన్సులర్ రివర్స్ లో. సో దీని డ్రైనేజ్ బేసిన్ కానీ దీని లెంత్ కానీ పెనిన్సులర్ రివర్స్ అన్నిట్లో ఇదే పెద్దది. ఓకే, the basin covers parts of Maharashtra. About 50% of the basin lies in the Maharashtra లోనే 50% river basin అంతా కూడా ఉంటుంది.
అండ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తుంది. గోదావరి జాయింట్ బై నెంబర్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ జాయిన్ అవుతాయి సచ్ యాజ్ పూర్ణ, వార్ధ, ప్రాణహిత అండ్ మంజీరా, ఓకే, వైన్ గంగా అండ్ పెన్ గంగా, ఇవన్నీ కూడా ఓకే, వైన్ గంగా, పెన్ గంగా ఇవన్నీ కూడా దాని యొక్క ట్రిబ్యూటరీస్. ఓకే, ఇవన్నీ దాన్ని కలుస్తాయి. ద లాస్ట్ 3 ట్రిబ్యూటరీస్ ఆర్ వెరీ లార్జ్. సో లాస్ట్ 3 మంజీరా, వైన్ గంగా, పెన్ గంగా, సో ఇవి లార్జ్ ఉంటాయి. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ లెంత్ అండ్ ఏరియా ఇట్ కవర్స్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ ద దక్షిణ్ గంగా. సో దీన్ని దక్షిణ్ గంగా అంటారు గోదావరిని. సో గోదావరి రివర్ని దక్షిణ్ గంగా అంటారు ఎందుకంటే దీని యొక్క లెంత్, ఇది కవర్ చేసే ఏరియా అంతా కూడా ఎక్కువ. సో గోదావరి బేసిన్ అనేది అయిపోయింది. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయింది ఇది పెనిన్సులర్ రివర్, వెస్టర్న్ ఘాట్స్లో నాసిక్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవుతుంది, 1500 కిలోమీటర్స్, బే ఆఫ్ బెంగాల్, ఓకే, డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో దాని యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మహానది బేసిన్. సో రైజెస్ ఇన్ ద హైలాండ్స్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ హైలాండ్స్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఫ్లోస్ త్రూ ఒడిషా గుండా ఫ్లో అవుతూ వెళ్తుంది టు రీచ్ ద బే ఆఫ్ బెంగాల్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ద లెంత్ ఆఫ్ ద రివర్ ఈజ్ అబౌట్ 860 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ షేర్డ్ బై మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ ఒడిస్సా, ఇవన్నీ కూడా డ్రైనేజ్ బేసిన్ అనేది షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ కృష్ణా బేసిన్ రైజింగ్ ఫ్రమ్ ద స్ప్రింగ్ నియర్ ద మహాబలేశ్వర్లో ఒక స్ప్రింగ్ ద్వారా అక్కడ స్టార్ట్ అవుతుంది. ద కృష్ణా ఫ్లోస్ ఫర్ అబౌట్ 1400 కిలోమీటర్స్, రీచెస్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరే. తుంగభద్ర, కోయనా, ఘట్నప్రభ, మూసి అండ్ ద భీమా ఆర్ సమ్ అదర్ ట్రిబ్యూటరీస్, సమ్ ఆఫ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఇవన్నీ దాని యొక్క ఉపనదులు. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఈ షేర్ విత్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క డ్రైనేజ్ బేసిన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ కావేరీ బేసిన్. సో కావేరీ రైజెస్ ఇన్ ద బ్రహ్మగిరి రేంజ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి రేంజెస్లో స్టార్ట్ అవుతుంది. ఇట్ రీచెస్ బే ఆఫ్ బెంగాల్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఓకే, సౌత్ ఆఫ్ కడలూర్ ఇన్ తమిళనాడులో, సౌత్ ఆఫ్ కడలూరులో, సో అక్కడ సౌత్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఓకే, ద టోటల్ లెంత్ ఆఫ్ ద రివర్ 760 కిలోమీటర్స్. మెయిన్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి అమరావతి, భవానీ, హేమావతి అండ్ కబిని. ఓకే, సో ఇవన్నీ కూడా దాని ట్రిబ్యూటరీస్, అమరావతి, భవానీ, హేమావతి అండ్ కబిని. ఓకే, ఇట్స్ బేసిన్ డ్రైన్స్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో ఈ బేసిన్ అనేది ఉంది, ఈ రివర్ బేసిన్ అనేది. ఓకే, ద రివర్ కావేరీ మేక్స్ ద సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా, నౌన్ యాజ్ శివసముద్రం ఫాల్స్. The hydroelectric power generated from the falls is supplied to Mysore, Bangalore and Kolar goldfields. సో వీటన్నిటికి కూడా ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేది వెళ్తుంది, శివసముద్రం ఫాల్స్ నుంచి జనరేట్ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది. ఓకే, ఇది సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ ఏంటో తెలుసుకోండి. ఓకే, ఇది కావేరీ బేసిన్. నెక్స్ట్, బిసైడ్స్ దీస్ మేజర్ రివర్స్ దెర్ ఆర్ సమ్ స్మాలర్ రివర్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద ఈస్ట్. ఇవి మేజర్ రివర్స్, ఇవి కాకుండా స్మాలర్ రివర్స్ కూడా ఉన్నాయి. ద దామోదర్, బ్రాహ్మణి, బైతర్ని అండ్ సుబర్ణరేఖ ఆర్ సమ్ నోటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని రివర్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, 71% ఆఫ్ వరల్డ్స్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్, బట్ 97% ఆఫ్ టోటల్ ఈజ్ సాల్ట్ వాటర్. సో ఇది మనకు తెలిసిందే, 70% వాటర్ ఉంది, 97% అది సాల్ట్ వాటరే ఉంది. సో ఆఫ్ ద 3% దట్ ఈస్ అవైలబుల్ టు ఫ్రెష్ వాటర్, 3/4 ఇట్ ట్రాప్డ్ యాజ్ ఐస్. సో 3%లోనే ఫ్రెష్ వాటర్ అనేది ఉంది, అందులో 3/4, అందులో 3/4, ఓకే, అందులో 3/4 అనేది ఐస్ ఫామ్ లోనే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ నుంచి చదువుకుంటున్నాం, మనకు తెలుసు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్, సో రివర్స్ అయిపోయాయి. ఓకే, చూడండి ఇవి ఈ రివర్స్ అన్ని మనం చెప్పేసుకున్నాం, నర్మదా, తాపి, గోదావరి, ఓకే, మహానది. ఓకే, కొల్లేరు లేక్ కోసం మనం ఒకసారి చెప్పుకున్నాం చూసారా. సో ఇది ఉంది కొల్లేరు లేక్, ఇక్కడ ఉంటుంది, రైట్, ఒరిస్సా. కృష్ణ, తుంగభద్ర, కావేరి, రైట్, ఇలా రివర్స్, కొన్ని రివర్స్ కోసం అనేది మనం డీల్ చేసాం. ఓకే, ఇక లేక్స్ కోసం చూద్దాం. సో లేక్స్ అంటే సరస్సులు, రైట్. యూ మే బి ఫెమిలియర్ విత్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అండ్ ద ఫేమస్ డాల్ లేక్, ద హౌస్ బోట్స్ అండ్ షికార్స్. ఓకే, హౌస్ బోట్స్ అండ్ షికార్స్ చూడండి, తెలిసి ఉండొచ్చు, ఫెమిలియర్ అంటుండే తెలిసి ఉండొచ్చు అంటాడు, తెలియకపోయినా సరే ప్రాబ్లం లేదు. సార్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్లో డాల్ లేక్ ఉంటుంది. సో డాల్ లేక్ దగ్గర హౌస్ బోట్స్ ఉంటాయి, షికార్స్, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బోట్స్ అనమాట. ఓకే, హౌస్ బోట్స్ అండ్ షికార్స్. సో వీటి ఇమేజెస్ చూడండి, గూగుల్ సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది. ఓకే, అండ్ విచ్ అటాచ్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్. సో ఇవి టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తాయి. సిమిలర్లీ యూ మే హ్యావ్ విజిటెడ్ సమ్ అదర్ టూరిస్ట్ స్పాట్స్ నియర్ ఎ లేక్ అండ్ ఎంజాయ్డ్ బోటింగ్, స్విమ్మింగ్ అండ్ అదర్ వాటర్ గేమ్స్. సో ఇలాగే, సో మీరు కూడా అంటున్నాడు టూరిస్ట్ స్పాట్ కి, లేక్ దగ్గర టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఉండొచ్చు అంటున్నాడు, రైట్. ఇమాజిన్ దట్ ఇఫ్ శ్రీనగర్, నైనిటాల్ అండ్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్ డిడ్ నాట్ హ్యావ్ లేక్, వుడ్ దే హ్యావ్ బీన్ అట్రాక్టివ్
as they are today. So ఒకవేళ ఇక్కడ రివర్స్ లేకపోయింటే ఇంత అట్రాక్టివ్ గా ఉండేవా అంటున్నాడు. అండ్ హ్యావ్ యూ ఎవర్ ట్రై టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లేక్స్ ఇన్ మేకింగ్ ద ప్లేస్ అట్రాక్టివ్ ఆఫ్ టూరిస్ట్. సో హ్యావ్ యూ ఎవర్ ట్రై టు నో, ఎప్పుడైనా ట్రై చేస్తారా లేక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్ గా అవి అట్రాక్ట్ చేయడం కోసం అవి ఎంత ఇంపార్టెంట్ అంటున్నాడు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ అట్రాక్షన్ ఫర్ టూరిస్ట్, లేక్స్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ మెనీ వేస్. సో టూరిస్ట్ స్పాట్స్ గానే కాదు, చాలా రకాలుగా లేక్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. ఓకే, ఫైండ్ అవుట్ చూడండి. లేక్స్ ఆఫ్ లార్జ్ ఎక్స్టెంట్ ఆర్ కాల్డ్ సీస్. సో లేక్స్ ఇంకా పెద్ద సైజులో, బాగా పెద్ద సైజులో ఉంటే వాటిని సీస్ అంటాం. సో సీస్ అంటే ఇక్కడ సముద్రం కదా, అవి లేక్సే కానీ వాటికి సీస్ అని యాడ్ చేస్తాం. లైక్ కాస్పియన్ సీ, డెడ్ సీ, అరాల్ సీ ఇలా. ఓకే, సో వాటికి సీస్ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా లొకేషన్స్ చూడండి, మ్యాపింగ్ లో మ్యాప్స్ చూడండి, లొకేషన్స్ అనేవి వీటన్నిటికీ చూడండి వరల్డ్ మ్యాప్ లో. ఇండియా హ్యాస్ మెనీ లేక్స్. ఇండియాలో చాలా లేక్స్ ఉన్నాయి. దీస్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ సైజ్ అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. ఒకదానికొకటి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మోస్ట్ లేక్స్ ఆర్ పర్మనెంట్, సమ్ కంటైన్ వాటర్ ఓన్లీ డ్యూరింగ్ ద రైనీ సీజన్. కొన్నేమో పర్మనెంట్, సో మోస్ట్లీ పర్మనెంట్, కొన్నేమో రైనీ సీజన్ లో మాత్రమే వాటర్ తో ఉంటాయి. లైక్ ద లేక్స్ ఇన్ బేసిన్స్ ఆఫ్ ఇన్లాండ్ డ్రైనేజ్ ఆఫ్ సెమీ ఏరిడ్ రీజియన్స్. రైనీ సీజన్ లో ఉండేవేంటి, బేసిన్స్ ఆఫ్ ఇన్లాండ్ డ్రైనేజ్. సో ఇన్లాండ్ డ్రైనేజ్ అవుతుంటది కదా ఎక్కడ, సెమీ ఏరిడ్ రీజియన్ లో, అలాంటి దగ్గర లేక్స్ ఉంటాయి. సెమీ ఏరిడ్ అంటే డ్రై రీజియన్స్. డ్రై రీజియన్స్ లో అవి రైనీ సీజన్ లో మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ టైమ్ లో ఉండదు. ఓకే, దేర్ ఆర్ సమ్ లేక్స్ విచ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ గ్లేసియర్స్ అండ్ ఐస్ షీట్స్. సో గ్లేసియర్ యాక్షన్ వల్ల కానీ ఐస్ షీట్స్ వల్ల కానీ ఇవి లేక్స్ ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. వైల్ అదర్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ బై విండ్, రివర్ యాక్షన్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా లేక్స్ అనేవి ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, a meandering river across a floodplain cutoffs that later develops into a oxbow lake. సో మనకు తెలుసు meanders తర్వాత oxbow lakes ఫార్మ్ చేస్తాయి, రైట్. సో అవే లేక్స్ అవుతుంటాయి, రైట్. అండ్ స్పిట్స్ అండ్ బార్స్ ఫ్రమ్ lagoons in the coastal areas. సో స్పిట్స్ అండ్ బార్స్ అనేవి ఏం ఫార్మ్ చేస్తాయి, lagoons ని ఫార్మ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చిలకా లేక్ కానీ, పులికాట్ లేక్ కానీ, కొల్లేరు లేక్ కానీ, ఇవన్నీ స్పిట్స్ అండ్ బార్స్. అంటే ఇక్కడ ఓషన్ కలిసిపోతుంది కదా, ఓషన్ లో కలిసే ఏరియా ఉంటుంది, రైట్. సో ఈ ఓషన్ ఇక్కడ ఈ మౌత్ దగ్గర ఈ స్పిట్స్ అంటే, సో ఈ స్పిట్స్ అండ్ బార్స్ అనేవి రివర్ మౌత్స్ దగ్గర కానీ, సో బేస్ దగ్గర, బే ఎంట్రన్స్ లో కానీ ఇవి ఫామ్ అవుతాయి. అంటే ఇలా అడ్డుపడిపోతాయి. సో ఇక్కడికి వాటర్ ఉంటుంది, సో ఇటుపక్క వాటర్ వచ్చి, సో ఓషన్ ఉంది, ఓషన్ నుంచి వాటర్ ఇలా వస్తుంది. సో ఇంతవరకు వాటర్ వచ్చింది, కానీ ఇక్కడ ఈ స్పిట్స్ అండ్ బార్స్ అనేవి ఇలా ఫామ్ అయ్యి, చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నిటితో బార్స్ ఇలా ఫామ్ అవుతాయి. సో ఇవి ఫామ్ అవడం వల్ల దీనికి కట్ అయిపోతుంది. సో ఇక్కడ కొంత ల్యాండ్ వచ్చేస్తుంది. సో ఇవి లగూన్స్ అవుతాయి. సో ఇవి లగూన్స్ అంటే సాల్ట్ వాటర్ అనమాట. లగూన్స్ అనేవి ఓషన్ నుంచి సపరేట్ అయిపోయిన వాటర్ బాడీస్, వాటిని లగూన్స్ అంటాం. సో చిలక ఇవన్నీ కూడా సాల్ట్ వాటర్ తో ఉంటాయి, చిలక, కొల్లేరు, పులికాట్ ఇవన్నీ. ఓకే, సో స్పిట్స్ అండ్ బార్స్ అనేవి లగూన్స్ ని ఫామ్ చేస్తాయి, అడ్డుపడిపోయి రెండింటికి సపరేట్ చేసేస్తాయి. లేక్స్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ఐలాండ్ డ్రైనేజ్ ఆర్ సమ్ టైమ్స్ సీజనల్. సో లేక్స్ ఇన్ రీజన్ ఆఫ్ ఇన్లాండ్ డ్రైనేజ్ ఆర్ సమ్ టైమ్స్ సీజనల్. సో చాలా లేక్స్ అనేవి ఇన్లాండ్ డ్రైనేజ్ లో ఉన్నవి ఏమవుతాయి, సీజనల్ ఉంటాయి, అంటే సీజన్ ప్రకారంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్ విచ్ ఇస్ ఏ సాల్ట్ వాటర్ లేక్, ఇట్స్ వాటర్ ఈస్ యూజ్డ్ ప్రొడ్యూసింగ్ సాల్ట్. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు సాంబార్ లేక్ ఎక్కడ ఉంది, రాజస్థాన్ లో ఉంది. ఓకే, లొకేషన్ చూసుకోండి. ఓకే, ఇట్స్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ సాల్ట్. సో ఆ వాటర్ అనేది సాల్ట్ ప్రొడ్యూషన్ కి యూజ్ అవుతుంది. ఓకే, అది సాల్ట్ వాటర్ లేక్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్ ఆర్ ఇన్ హిమాలయన్ రీజన్. ఫ్రెష్ వాటర్ లేక్స్ అని కూడా హిమాలయన్ రీజియన్ లో ఉంటాయి. సో దే ఆర్ ఆఫ్ గ్లేషియర్ ఆరిజిన్, అంటే గ్లేషియర్స్ ద్వారా అవి ఫార్మ్ అవుతాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ దే ఫార్మ్డ్ వెన్ గ్లేషియర్స్ డగ్ అవుట్ ఏ బేసిన్, సో విచ్ ఆర్ లేటర్ ఫిల్డ్ విత్ ద స్నో మెల్ట్. సో గ్లేషియర్ ఇక్కడ చూడండి, ఇదే మౌంటైన్ ఉంది, ఇక్కడ ఒక ఐస్ షీట్ ఉంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఇది ఇక్కడ మూవ్ అయింది, ఇదంతా ఒక్కసారిగా మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక చిన్న డిగ్ చేయొచ్చు, ఇంత హోల్ పెద్దగా. సో ఆ తర్వాత ఇక్కడ స్నో అంతా మెల్ట్ అయ్యి అక్కడికి వెళ్తే వాటర్ అంతా ఒక దగ్గర ఫిల్ అవుతుంది కదా, సో అప్పుడు ఆటోమేటిక్ గా ఫామ్ అవుతాయి ఇలా. ఓకే, ఫిల్డ్ విత్ స్నో మెల్ట్. ఓకే, అవన్నీ ఫిల్ అయిపోయి లేక్స్ ఫామ్ అవుతాయి. ద ఉలార్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద టెక్టానిక్ యాక్టివిటీ. సో ఉలార్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉలార్ లేక్ అనేది అంటే గ్లేషియర్ యాక్షన్ వల్ల కాకుండా టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ వల్ల జరిగింది. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సో ఉలార్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఓకే, ఇది టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయింది. ద డాల్ లేక్, భీమ్టాల్, నైనిటాల్, లాక్టాక్ అండ్ బర్పాని ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అదర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ కి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద న్యాచురల్ లేక్స్, ది డ్యామింగ్ ఆఫ్ ద రివర్స్ ఫర్ జనరేటింగ్ హైడల్ పవర్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద లేక్స్ సచ్ as గురు గోబింద్ సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్ట్ వల్ల. ఓకే, సో డ్యామింగ్ అంటే డ్యామ్స్ కట్టడం. సో రివర్ వెళ్తుంది, డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ వాటర్ స్టాక్ అవుతుంది కదా అది. సో ఇలా కూడా లేక్స్ ఫామ్ చేయొచ్చు. సో హైడ్రల్ పవర్ కోసం ఇలా మనం ఫామ్ చేయొచ్చు, ఇలా కూడా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, లేక్స్ ఆర్ గ్రేట్ వాల్యూ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. లేక్ ఈజ్ హెల్ప్ రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ రివర్ ఫ్లో ని మెయింటైన్ చేస్తుంది. ఓకే,
During heavy rains, it prevents the flooding, and during dry season, it helps to maintain even flow of the water. So heavy rains వచ్చినప్పుడు సో లేక్స్ ఉన్నాయనుకోండి, ఆ రివర్ వాటర్ అనేది ఆ లేక్స్ లో ఫిల్అప్ అవుతుంది. సో అందువల్ల ఫ్లడ్డింగ్ అనేది తగ్గుతుంది. అలాగే డ్రై సీజన్ లో ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది ఆ రివర్ లోకి వెళ్తుంది. సో అందువల్ల ఫ్లో అవుతుంది. డ్రై సీజన్ వచ్చినా సరే ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. లేక్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ డెవలపింగ్ హైడ్రల్ పవర్ కోసం. అలాగే దే మోడరేట్ ద క్లైమేట్ ఆఫ్ ద సరౌండింగ్స్, మెయింటైన్ ద aquatic ecosystem, enhance natural beauty, help develop tourism and provide recreation. ఓకే, సో ఇవన్నీ కూడా యూజెస్ ఉన్నాయి. సో సరౌండింగ్ క్లైమేట్ అనేది చేంజెస్ వస్తాయి దీనివల్ల. అండ్ aquatic ecosystem మెయింటైన్ చేయొచ్చు, బ్యూటీగా ఉండొచ్చు, అండ్ టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది బ్యూటిఫుల్ గా కనిపించడం వల్ల. ఓకే, సో ఇవన్నీ కూడా హెల్ప్ ఉన్నాయి లేక్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ రివర్స్ ఇన్ ద ఎకానమీ. మన ఎకానమీలో రివర్స్ ఎంత రోల్ ఎంత ఉంది? సో రివర్స్ హ్యావ్ బీన్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ త్రూ అవుట్ ద హ్యూమన్ హిస్టరీ. సో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఓకే హ్యూమన్ హిస్టరీలో, రైట్? వాటర్ ఫ్రమ్ రివర్స్ ఆర్ బేసిక్ న్యాచురల్ రిసోర్స్. సో వాటర్ ఫ్రమ్ రివర్స్ నుంచే వాటర్ అనేది బేసిక్ న్యాచురల్ రిసోర్స్. సో ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ యాక్టివిటీస్ కి అది చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ రివర్ బ్యాంక్స్ హ్యావ్ అట్రాక్టెడ్ సెటిలర్స్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్. అందుకోసమే హ్యూమన్ హిస్టరీలోనే దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా వాటర్ కావాలి కాబట్టి అట్రాక్టెడ్ సెటిల్ అయ్యే వాళ్ళు, ఏన్షియంట్ టైమ్స్ లో సెటిల్ అయ్యే వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేసే రివర్ బ్యాంక్స్. ఓకే, దీస్ సెటిల్మెంట్స్ హ్యావ్ నౌ బికమ్ బిగ్ సిటీస్. ఆ సెటిల్మెంట్స్ ఇప్పుడు పెద్ద సిటీస్ అయ్యాయి. ఓకే, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇన్ యువర్ స్టేట్ విచ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. సో స్టేట్ వదిలేండి, మొత్తం చూడండి కంట్రీలో. సో రివర్ బ్యాంక్స్ లో ఉన్న సిటీస్, మేజర్ సిటీస్ అన్ని కూడా నేర్చుకోండి. ఓకే, యూజింగ్ రివర్స్ ఫర్ ఇరిగేషన్, నావిగేషన్, హైడ్రల్ పవర్ జనరేషన్ ఈజ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్. సో ఇవన్నీ కూడా ఇరిగేషన్ కు వాడతాం, నావిగేషన్ కోసం వాడతాం, ఓకే, అంటే షిప్పింగ్ ట్రావెల్ కోసం, అలాగే హైడ్రల్ పవర్ జనరేషన్ కోసం వాటన్నిటికీ మనం రివర్స్ ని వాడుతుంటాం. పర్టికులర్లీ టు ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ అగ్రికల్చర్ ఈజ్ మేజర్ సోర్స్ ఆఫ్ లివ్లీహుడ్ ఆఫ్ ద మేజర్ పాపులేషన్. సో పర్టికులర్ గా ఇండియా చూసుకుంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఇలాంటి కంట్రీకి అది చాలా ఇంపార్టెంట్ అవుతాయి రివర్స్ అనేవి. ఓకే, and river pollution. The growing domestic, municipal, industrial, agricultural demand for water for rivers naturally affects the quality of water. So వీటన్నిటికీ డిమాండ్స్ పెరుగుతున్నాయి వాటర్ కి. సో అలాగే వాటర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది వీటన్నిటి వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, అగ్రికల్చర్ వల్ల, వీటన్నిటి వల్ల, రైట్? యాజ్ ఎ రిజల్ట్ మోర్ అండ్ మోర్ వాటర్ ఇస్ బీయింగ్ డ్రైన్డ్ అవుట్ ఆఫ్ ద రివర్స్, రెడ్యూసింగ్ దేర్ వాల్యూమ్. సో అందువల్ల వీటన్నిటికీ నీడ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా. సో అందువల్ల రివర్స్ నుంచి వాటర్ అనేది తీయడం జరుగుతుంది. సో డ్రైన్ చేస్తుంటే అక్కడ వాల్యూమ్ అనేది తగ్గుతుంది, రైట్? On the other hand, a heavy load of the untreated sewage, industrial effluents are emptied into the river. So అలా వాటర్ తీసేయడమే కాకుండా ఒక సైడ్ నుంచి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నారు ట్రీట్మెంట్ చేయకుండా. ఓకే, దిస్ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ రివర్ బట్ ఆల్సో ద సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఆఫ్ ద రివర్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటాయి, కానీ వాటి కెపాసిటీ అనేది పోంగొడతాయి అనమాట. సో ఇవంతా కూడా అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్, మురికి నీరు అంతా కూడా కలపడం వల్ల వాటి యొక్క క్వాలిటీ అనేది పోతుంది. ఓకే, for example, so given that adequate stream flow, the Ganga river is able to dilute and assimilate pollution loads within 20 kilometers of large cities. So Ganga river చూసుకుంటే సో adequate full stream లో ఉందనుకోండి, సో అక్కడ ఉన్న వాటర్ అంతా, సో మురికి నీరు అంతా యాడ్ అయిపోయినా సరే అదంతా కూడా క్లీన్ చేసుకుంటది. సో 20 kilometers ఉన్న వరకు, లార్జ్ సిటీస్ ఉన్న వరకు అంతా కూడా క్లీన్ చేసుకుంటది. Okay, but increasing urbanization and industrialization not allow it to happen. The pollution levels may river have been rising. So ఇండస్ట్రియల్స్ ఇంకా బాగా అర్బనైజేషన్, సిటీస్ బాగా పెరిగిపోయి మొత్తం పొల్యూటెంట్స్ అన్ని కూడా రివర్ లో విడిచిపెట్టడం వల్ల అది దానికి ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు అసలు. ఓకే, సో concern over rising pollution in our rivers led to the launching various action plans to the river cleaning. సో ఇలాంటి విషయాలు జరగడం వల్ల ఇదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొన్ని చాలా వేరియస్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది, రివర్ క్లీనింగ్ ప్లాన్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ NRCP. ఓకే, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. సో ద రివర్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ వాజ్ ఇనిషియేటెడ్ విత్ ద లాంచింగ్ ఆఫ్ గంగా యాక్షన్ ప్లాన్ GAP. సో 1985 లో గంగా యాక్షన్ ప్లాన్, సో క్లీనింగ్ చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి గంగా యాక్షన్ ప్లాన్ వాజ్ ఎక్స్పాండెడ్ టు కవర్ అదర్ రివర్స్ అండర్ ద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. సో గంగా యాక్షన్ ప్లాన్ నుంచి ఇది ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ అన్ని రివర్స్ కి ఎక్స్టెండ్ చేశారు. సో 1995 లో. ఓకే, ద ఆబ్జెక్టివ్ ఏంటి NRCPది? ఇంప్రూవ్ ద వాటర్ క్వాలిటీ ఆఫ్ ద రివర్స్. సో వాటర్ క్వాలిటీని పెంచడం. ఓకే, విచ్ ఆర్ మేజర్ వాటర్ సోర్స్ ఆఫ్ ద కంట్రీ త్రూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పొల్యూషన్ అబేట్మెంట్ వర్క్స్. సో పొల్యూషన్ క్లీన్ చేసే వర్క్స్ చేస్తూ ఆ రివర్స్ అనేవి వాటర్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఎక్సర్సైజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఉలార్ లేక్ లొకేటెడ్? ఉలార్ లేక్ ఎక్కడ ఉంది? ఓకే, చేయండి.
ద రివర్ నర్మదా హ్యాజ్ ఇట్ సోర్స్ ఎట్, నర్మదా రివర్ యొక్క సోర్స్ ఎక్కడ, సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది రివర్ నర్మదా. ఓకే, అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఇస్ ఎ సాల్ట్ వాటర్ లేక్, ఇందులో సాల్ట్ వాటర్ లేక్ ఏది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద పెనిన్సులర్ ఇండియా, పెనిన్సులర్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏది, లాంగెస్ట్ రివర్ ఏది, లాంగెస్ట్. ఓకే, లాంగెస్ట్ రివర్ ఏది. ఓకే, which one among the following rivers flows through a rift valley, so which one among the rift valley నుంచి, సో మౌంటైన్స్, ఇలా మౌంటైన్స్ ఆ మధ్యలోంచి వెళ్తుంది. ఓకే, మౌంటైన్స్ నుంచి, సో ఆ మధ్యలోంచి ఇలా వెళ్తుంది, అది రిఫ్ట్ వ్యాలీ. సో రెండు సైడ్ హైట్స్ ఉంటాయి, సో ఆ మధ్య నుంచి వెళ్తుంది. సో ఆ రివర్ ఏది ఇందులో. ఓకే, అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ డివైడ్, వాటర్ డివైడ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మనం ఒక ప్లేస్ కోసం మాట్లాడుకున్నాం. సో అండ్ ఇండస్ కి గంగాకి మధ్యలో ఒక ప్లేస్ ఉందండి, అది ఎగ్జాంపుల్, రైట్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా, ఇండియాలో లార్జెస్ట్ రివర్ బేసిన్ ఏది. ఓకే, అండ్ వేర్ డూ ద రివర్స్ ఇండస్ అండ్ గంగా హ్యావ్ దేర్ ఆరిజిన్, సో రివర్ ఇండస్ గంగా యొక్క ఆరిజిన్ ఎక్కడ, సో ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అవి. నేమ్ ద టూ హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద గంగా, గంగా యొక్క టూ హెడ్ స్ట్రీమ్స్ ఏంటి. ఓకే, టూ రివర్స్ కలిస్తే గంగా ఫామ్ అవుతుంది కదా, సో అది. అండ్ వేర్ డూ దే మీట్, అవి ఎక్కడ మీట్ అవుతున్నాయి. ఓకే, అండ్ వై డస్ ద బ్రహ్మపుత్ర ఈజ్ ఇన్ టిబెటన్ పార్ట్ హ్యావ్ లెస్ సిల్ట్ డిస్పైట్ లాంగర్ కోర్స్, సో బ్రహ్మపుత్ర అనేది టిబెటన్ పార్ట్ లోనే మోస్ట్ ఇలా వెళ్తుంది కదా, సో ఇలా వెళ్ళి తర్వాత తిరుగుతుంది. సో కానీ ఇక్కడ సిల్ట్ అనేది తక్కువ తీసుకుంటుంది, సిల్ట్ కానీ ఇదంతా కూడా తక్కువ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో అది ఆ రీజన్ ఏంటి, ఎందుకు. ఓకే, సో ఎంత లాంగ్ కోర్స్ ఉన్నా సరే సిల్ట్ తక్కువ తీసుకెళ్ళింది, ఎందుకు. సో అండ్ విచ్ టూ పెనిన్సులర్ రివర్స్ ఫ్లో, సో త్రో అంటే ఇక రిఫ్ట్ వ్యాలీ నుంచి వెళ్తున్న రివర్స్ అని అడుగుతున్నాడు. సో రెండు రివర్స్ అని చెప్పుకున్నాం, సో అవి. ఓకే, అండ్ స్టేట్ సమ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ రివర్స్ అండ్ లేక్స్, ఎకనామిక్ బెనిఫిట్స్, ఎకనామికల్ గా రివర్స్ అండ్ లేక్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తున్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, బిలో ఆర్ గివెన్ నేమ్స్ ఆఫ్ ఫ్యూ లేక్స్ ఆఫ్ ఇండియా, గ్రూప్ దమ్ అండర్ ద టూ కేటగిరీస్, న్యాచురల్, క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. సో లిస్ట్ ఇచ్చాడు చూడండి, సో మీరు ఇది చేయండి. ఇందులో న్యాచురల్ గా ఫామ్ అయినవి ఏంటి, హ్యూమన్స్ క్రియేట్ చేసినవి ఇందులో ఏమున్నాయనేది చేయండి. ఓకే, డిస్కస్ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద హిమాలయన్ అండ్ పెనిన్సులర్ రివర్స్, హిమాలయన్ అండ్ పెనిన్సులర్ రివర్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, హిమాలయన్ రివర్స్ పెనిన్సులర్ రివర్స్ యొక్క డిఫరెన్సెస్. ఓకే, కంపేర్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ని కంపేర్ చేస్తూ రాయండి. ఓకే, వై ఆర్ రివర్స్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీస్ ఎకానమీ, కంట్రీ ఎకానమీకి ఎందుకు రివర్స్ అనేవి ఇంపార్టెంట్, సో చిన్న నోట్ రాయండి. ఓకే, అండ్ మ్యాపింగ్స్, అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా, మార్క్ అండ్ లేబుల్ ద ఫాలోయింగ్ రివర్స్, సో గంగా, సట్లెజ్, దామోదర్, కృష్ణ, నర్మదా, తాపి, మహానది అండ్ బ్రహ్మపుత్ర, సో వీటన్నిటిని మ్యాపింగ్ చేయండి. ఓకే, అండ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా మార్క్ ద లేబుల్ అండ్ ఫాలోయింగ్, చిలుక, సాంబార్, ఉలార్, పులికాట్ అండ్ కొల్లేరు, వీటన్నిటిని కూడా లొకేట్ చేయండి. ఓకే, లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ.